నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో ఉన్నాం. ఒకప్పుడు వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అనేవారు. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా తింటే గోదావరి జిల్లాల రుచులే తినాలనేది నానుడి. ఇక్కడ వండేవారు అలాగే ఉంటారు, తినేవారు కూడా ఇక్కడ ఎంతో ఇష్టపడి తింటుంటారు. ఒక నాన్ వెజ్ వంటకం తయారు చేయాలన్నా, ఒక స్వీటు తయారు చేయాలన్నా ఇక్కడ పెట్టింది పేరు. అందుకేనేమో ఎప్పటి నుంచో కూడా గోదావరి జిల్లాలో తయారయ్యే స్వీట్ల కోసం ఎగబడతారు. అందున సంక్రాంతి మాసం దగ్గరకు వచ్చిందంటే చాలు ఇక్కడ తయారీదారులకు కూడా ఎంతో డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పుడైతే పెళ్ళిళ్ళు ముహూర్తాలు కూడా దగ్గర పడటంతో వీరంతా సారీలు తయారు చేసే పనిలో కూడా నిమగ్నం అయిపోయారు. సారీలు అంటే మిఠాయి ఉండలు, అలాగే స్వీట్లలో మైసూర్ పాకు, ఇలాగ అనేక రకాలు ఉంటాయి. హాట్లు కూడా తయారు చేస్తుంటారు. అయితే ఈసారి ఈ తయారీదారుల డిమాండ్ ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు రాయలంలోని సాయి బాలాజీ స్వీట్స్ తయారీ కేంద్రంలో ఉన్నాం. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. మనం రాయలం సాయి బాలాజీ కార్ఖానా, స్వీట్స్ కార్ఖానా వద్ద ఉన్నాం. ఎప్పటి నుంచో కూడా ఈ స్వీట్ల తయారీలో ఈ సాయి బాలాజీ స్వీట్స్ ఎంతో పేరొందింది. గోదావరి జిల్లాలంటే మనం మరోసారి చెప్పుకోనకు అవసరం లేదు. ఎందుకంటే ఎటువంటి వంటకాన్నైనా తినాలంటే గోదావరి జిల్లాలకు వచ్చి తినాల్సిందే. అందున సంక్రాంతి మాసం అంటే స్వీట్లకు, హాట్లకు ఇక్కడికి వచ్చే అతిథులందరికీ కూడా ఇక్కడ ఉన్నవారంతా కూడా పెడుతుంటారు. ఇప్పుడు సాధారణంగా ఉమ్మడి కుటుంబాలు పోయాయి. ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్, వీరు ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవో అప్పుడు ఒక కుటుంబంలో సారిని కావచ్చు, ఒక కుటుంబంలో పండగ వంటకాలు కావచ్చు, ఇవన్నీ కూడా వారంతా కూర్చుని ఈ వంటలు తయారు చేసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాంతో ఆర్డర్స్ ఇస్తున్నారు. అందులో సాయి బాలాజీ ఇక్కడ మనకి ఫేమస్ కాబట్టి రాయలం స్వీట్లు అంటే చాలా ఫేమస్. దాంతో ఇక్కడున్న సాయి బాలాజీకి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించిన పల్లాల రాజు గారు మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏం సార్, ఎలా ఉన్నాయి ఈ సంక్రాంతికి? అందులో కూడా మీకు పెళ్ళిళ్ళ ముహూర్తాలు కూడా ఇప్పుడు వచ్చినట్టున్నాయి, బాగా 3 నెలల పాటు వచ్చింది సార్. ఎలా ఉందండి మీకు మీకు ఈ ప్రస్తుతం? బాగానే ఉంది సార్. బాగుంది. ఏంటి, ఏమేమి రకాలు తయారు చేస్తారు సార్ మీరు? మొత్తం పంచదార మిఠాయి అండి, బెల్లం మిఠాయి అండి, తొక్కుడు లడ్డు అండి, సున్నుండ అండి, కాజా, మైసూర్ పాకు, పాలకోవా, పాల బంతులు, ఇంకా ఈ ఒగేరా ఇవి ఉంటాయి. ఒగేరా అని కాదు, దానికి కరెక్ట్గా స్వీట్లు ఎన్ని రకాలు ఉంటాయి? ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, 41 రకాలు చేస్తారు మీరు. సంక్రాంతి వచ్చిందంటే సంక్రాంతి మాసంలో ఖచ్చితంగా తినాల్సిన వంటకాలు కూడా కొన్ని ఉన్నాయండి. గోరుమిఠి అండి, ఓకే, అరిసి అండి, పాకుండ అండి, అండి దీన్ని మిఠాయి ఉండలో ప్లస్ ఇదండి పొంగడాలు, ఓకే, ఇవన్నీ మాకు ప్రత్యేకత అండి. అదే మనకి సంక్రాంతి వచ్చిందనుకోండి పల్లం రాజు గారు, చాలా కొన్ని వంటకాలకు ఫేమస్ ఉంది. ఈ వంటకాలని ఇక్కడే ఈ జిల్లాల్లోనే తినాలనుకునేవారు కొంతమంది ఉన్నారు. అరిసు గోరుమిటి అయితే 100% బాగా మనకు సేల్స్ బాగా ఎక్కువ ఉంటుంది సార్. అవునండి, బాగా. ఇప్పుడు ఇవి ఏంటంటే పూతరేగులు తయారు కూడా ఇప్పుడు ఇక ముందు ఏమిటంటే జీడిపప్పు అంటే నెయ్యిలో వేపుతామండి. ఓకే, వేపిన తర్వాత అండి అది ఇక్కడ కొంచెం ఫ్రెష్ చేస్తామండి. ఓకే, ఇది జీడిపప్పు అండి, అది నెయ్యి అండి, డ్రై ఫ్రూట్ అండి, ఇది డ్రై ఫ్రూట్ పూతరేకండి. ఈ బాదం పప్పు కూడా వేస్తారు. బాదం పప్పు కూడా ఇందులో మిక్స్ చేస్తారు. ఇది బాగా మనకు సేల్స్ బాగుంది సార్. ఇది మనకి 1500-2000 అవుతుందండి డైలీ. అయితే ఇది పూతరేక అంటే చాలా ఫేమస్. ఎన్నో పెండింగ్లో ఉన్న పనులు గవర్నమెంట్ సర్కార్లో కావచ్చు, చాలా చోట్ల ఒక ప్రైవేట్ పని చేయించుకోవాలంటే పూతరేకి ఇచ్చి పని చేయించుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది. అదే ఎంత డబ్బు ఇచ్చినా కానీ అవలేదు అనుకోండి పని, పూతరేకులు పట్టుకెళ్తే గోదావరి జిల్లాలో అనేది అదే పరిస్థితి వెళ్తాయండి. ఇప్పుడు విదేశాలు కూడా వెళ్తాయండి, అందరికీ వెళ్తాయండి, బయట కంట్రీలకి, అరబ్ కంట్రీలు కూడా వెళ్ళాయండి. ఇవన్నీ కూడా అంటే అమెరికా వంటి విదేశాలకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన ప్యాకేజీ ఉంటుందంటారా? అవి బాక్స్ పెట్టేస్తామండి, ప్లాస్టిక్ బాక్స్ 100 ప్రత్యేకంగా దానికి ఒక ప్యాకింగ్ ఉంటుంది. ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టేస్తాం. ఇవి ఏంటి కవర్లు పెడుతున్నారు? ఇదంటే ఎలా ప్యాకింగ్? కవర్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సారీలోకి ఆ కవర్ పెట్టండి, 5-9 ఐటమ్స్ చేస్తారు కదండి, దాంతో పాటు పెట్టేస్తారండి కవర్ వేసి. ఓకే, అయితే ఇవి ఏంటండి? ఇవి ఏ తయారు కావాలండి, గావలు
బెల్లం బెల్లం కావాలండి. ఇవన్నీ కూడా సారిలోకి ఉపయోగించాయా లేకపోతే సారిలోకి ఉపయోగించిందండి. సారిలో ఎన్ని రకాలు వేస్తారండి? సార్లు అంటే ఒకళ్ళు 9 రకాలు ఇస్తారండి, ఒకళ్ళు 21 రకం ఇస్తారు, ఒకళ్ళు 41 రకం ఇస్తారు సార్లు. మీరు 41 రకాల సారీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ తయారండి. అసలు బయట నుంచి టైంకి ఇచ్చేస్తారు. ఆర్డర్ రాసుకుంటాం సార్ ముందు. ఆర్డర్ మైసూర్ పాక్ కూడా తయారు చేసినట్టున్నారు. మైసూర్ పాక్ ఇది అంటే నేతి మైసూర్ పాక్ అంటారా ఏంటిది? మామూలు మైసూర్ చాలా స్మూత్గా ఉంటుందండి. ఇది మైసూర్ పాక్లో నేతిదా లేకపోతే ఏంటండి? ఇది మామూలుదండి. మామూలు మైసూర్ పాక్. మామూలు మైసూర్ పాక్కి నేతి మైసూర్ పాక్ ఏంటండి డిఫరెన్స్? అంటే అది నేతితో చేస్తారు కదండి, అది కొంచెం నెయ్యితో రుచి ఎక్కువగా ఉంటుంది. బాగుంటుందండి, గుల్లగా మెత్తగా ఉంటుంది. గుల్లగా ఉంటుంది. అది ఎక్కువ ఆర్డర్ మీద చేస్తూ ఉంటుంది. ఆర్డర్ దీన్ని ఎక్కువ ఇష్టపడతారా నేతి ఎక్కువ ఇష్టపడతారు? తక్కువ ఇదే ఎక్కువ ఇష్టపడతారు. ఇదే ఎక్కువ ఇష్టపడతారు. బాగుంది, చాలా బాగుంది స్వీట్లు కూడా. ఇది మీకు వంటకం తయారు చేయడానికి కార్ఖానా. అవునండి, అంతా ఓకపోయి మీద. మీరు ఆయిల్స్ ఏం వాడతారు సార్? ఆయిల్స్ మంచి ఆయిల్స్ అంటే ఏం ఆయిల్ వాడతారు? ఫ్రీడమ్ ఆయిల్ వాడుతుంది సార్. ఫ్రీడమ్ అంటే మరి సన్ఫ్లవర్ గోల్డ్ డ్రాప్ అండి, ఫ్రీడమ్ రెండు వాడతాం. మంచిది అది. అసలు ఆయిల్ 100% నెంబర్ 1 ఆయిల్. ఓకే. మీకు ఇవాళ ఏ రకంగా ఉండండి, 20 రోజులు పోయాక కూడా ప్యాకెట్ కట్ చేస్తే అదే టేస్ట్ ఉంటుంది. అంటే నిల్వ ఉంటుంది సార్. 20 రోజులు. సారీల్లో కూడా ఈ మిఠాయి ఉండలో ఈ లడ్డు ఉండలు అంటారు కదండి, ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఏంటివి? అది పంచదార లడ్డు అండి. అది పంచదార లడ్డు. అదేమో అవతల తొక్కుడు లడ్డు సార్. అది తొక్కుడు లడ్డు. అదేమో సున్నుండ సార్. సున్నుండ అంటే గుర్తొచ్చింది. సున్నుండలో ఉదయం పూట తింటారు కదండి, బెల్లం సున్నుండ. చాలా ఆరోగ్యకరమైన మంచి ప్రోటీన్స్ అవి ఉండి ఒరిజినల్ నెయ్యి వాడతాం సార్. ఒరిజినల్ నెయ్యి. గేదె నెయ్యి. ఇవేంటండి? కాజా అండి. కాజాలు. ఇవన్నీ కూడా కాదని చెప్పేసి 20 రోజులు నిల్వ ఉంటాయి. 20 రోజులు నిల్వ ఉంటాయి. 20 రోజులు తాజాగా ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఒకవేళ ఎక్కడన్నా విదేశాల్లో ఆర్డర్ వచ్చినప్పుడు కూడా ఇవన్నీ పంపడానికి ఏమి ఇబ్బంది లేదు. అవునండి. ఇదేంటండి? ఇది కూడా అదేనా? ఇది బెల్లం మిఠాయి సార్. బెల్లం మిఠాయి కూడా మనకు ఫేమస్ కదా సార్ ఇది. అవునండి. బాగా సారీలు ఎక్కువ వాడతారండి. సారీ అండి. మీకు సారీకి సంబంధించిన ఐటమ్ అండి ఇవన్నీ కూడా. అవునండి. ఇదేంటండి? ఇవి రసగుల్లా అండి. రసగుల్లా. ఇది పూర్తిగా తయారైపోయిందా? తయారైపోయింది సార్. పూర్తిగా అయిపోయింది సార్. ఈ రసగుల్లా కూడా మీకు ఆర్డర్ మీద వచ్చింది? ఆర్డర్ మీద సార్. అంటే భోజనాల్లోకి తీసుకెళ్తారు సార్. అయ్యి భోజనాల్లోకి వాటికి తీసుకెళ్తారు సార్. ఇది కూడా ఇదేంటండి? అది గులాబ్ జామ్ సార్. ఇవన్నీ వంటకాలన్నీ కూడా కొన్ని రకాలైతే మీకు భోజనాల్లో వడ్డించడానికి, కొన్ని రకాలేమో పెళ్లిళ్ళలో సారికి. మాది డ్రై ఫ్రూట్ సమోసా ఒకటి ప్రత్యేకత అండి. అది కూడా వాటికి వెళ్తాయండి, భోజనాలకు వేసుకుంటారు సార్. అది పూతరేకు కూడా స్మాల్ కట్టించుకుంటారు, అది కూడా వేసుకుంటారు. సాధారణంగా ఇప్పుడు రోజువారీ స్వీట్లు ఆర్డర్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయి, లేనప్పుడు తక్కువ ఉంటాయి. అవును సార్. ఇంతమంది మహిళలు పనిచేస్తున్నారు, వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి ఉన్నవాళ్ళు. అంటే మీరు ఉపాధి కూడా కల్పిస్తున్నారు చాలా మందికి. ఈ వంటకాలు ఆల్రెడీ మీరు పెట్టుకునే మీ దగ్గరికి ఎంప్లాయీగా వచ్చే ఈ మహిళలు ఆల్రెడీ స్వీట్స్ లో తయారీ వాళ్ళకి అనుభవం వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే మీరు ఇక్కడికి వచ్చాక గైడెన్స్ ఇస్తారా? అనుభవం ఆల్రెడీ ఒక 7 మంది అనుభవం ఉన్నారనుకోండి, బయట వాళ్ళు అనుభవం లేకపోతే తీసుకుంటాం. వాళ్ళని బట్టి వాళ్ళు అలా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటారు. మనం ఇప్పుడు దాకా మీరు నాకు చూపించినవి అన్నీ కూడా స్వీట్లు చూపించారు. అవును సార్. హాట్లు కూడా ఒకసారి చూద్దాం. ఏంటండి ఇవి హాట్లా? ఇవేంటండి ఇవి చెక్కడేలా ఏంటి? ఇవ్వండి అప్పడాలండి. అప్పడాలు. ఇవి జంతికలు సార్. ఇవి జంతికలు అన్ని ప్యాకింగ్ చేస్తారు. ఇవన్నీ ఇవేమంటారండి? ఇవ్వండి ఆకుపోగడి అంటారు. ఆకుపోగడి. ఇదేంటి సార్? కార్పోసా? కార్పోస్ సార్. ఓకే. ఈ గోరుమిట్టి గోరుముట్టి కాకుండా ఇప్పుడు మనకి సంక్రాంతికి బాగా ఫేమస్ అయినవి అరిసెలు. ఈ అరిసెలు అయితే చాలా మంది బాగా వెళ్తాయి సార్. బాగా వెళ్తాయి. నువ్వుల అరిసెలా ఇవి? నువ్వులు మిక్స్. నువ్వులు వేస్తామండి, నువ్వులు లేకుండా కూడా ప్లేన్ చేయించుకుంటారండి. ఇవేంటి సార్? ఇవి గోరుమిట్టీలు అండి. మామూలు గోరుమిట్టీలు సార్. ఇవన్నీ అరిసెలు కూడా ఇవి నువ్వులు లేకుండా కూడా ఇలా చేస్తామండి. ఇవి మనం చూసిన ఇందాకేమో అవేమో నువ్వులతో, ఇవి నువ్వులు లేకుండా. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటండి? అంటే శనివారం పూట గల నువ్వులు సెంటిమెంట్ ఉన్నోళ్ళు అవి శనివారం పూట అవి తినరు, కొన్ని తింటారు. కొన్ని దుప్పుకి నువ్వులు తీసుకెళ్తారు. వీటితో పాటు కూడా మీరు చాలా రకాలు స్వీట్లు అవి తయారు చేస్తున్నారు ఇక్కడ. పాలబంతులు అండి. మీరు ఎంతకాలం నుంచి తయారు చేస్తున్నారండి పల్లెలరాజు గారు? 1.5 year అండి. 1.5 year.
ఈసారి ఎలా ఉంది డిమాండ్? బాగుంది సార్. బాగుందండి. అంటే ఒకసారే కాకుండా మీరు అన్ని సేల్స్ కూడా ఉందండి, సేల్స్ కూడా పెట్టామండి. సేల్స్ కూడా ఇక్కడే పెట్టామండి, కార్ఖాన దగ్గర సేల్స్ పెట్టామండి. ఇంకా బయట ఎక్కడ పెట్టలేదు. ఇది తీసుకోవాలి, ఇది సరిపోతుందండి మాకు, సరుకు ఇక్కడ సరిపోతుంది. అదే ఇక్కడ సరిపోతుంది సార్. అది వాస్తవంగా మనం ఇప్పటి వరకు కూడా ఈ స్వీట్ల కార్ఖానాలో ఈ సంక్రాంతి సీజన్ ఎలా ఉంది, అలాగే రాబోయే సంక్రాంతికి ఆర్డర్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ తయారయ్యే వంటకాలు ఏంటి, వాటి రుచి ఏంటి, ఇవన్నీ కూడా పల్లాల రాజు గారి ద్వారా తెలుసుకున్నాం. మనకి ఇక్కడ కొద్దిమంది కస్టమర్లు కూడా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి. ఈ సంక్రాంతి స్వీట్లు కావచ్చు, ఇక్కడ తయారయ్యే సారీ కావచ్చు, ఏదైనా కూడా ఈ ప్రాంతంలో బాగా ఫేమస్ ఉన్న సాయి బాలాజీ స్వీట్స్కి కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు ఇక్కడ. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీదేం పేరండి? మీ పేరు? నరసింహ. నరసింహం గారు, మీ స్వీట్లు ఇక్కడ కొంటున్నారా? వస్తుంటాం సార్. ఎలా ఉంటాయి? బాగుంటాయి సార్, క్వాలిటీ చాలా బాగుంటాయి. అంటే సాధారణంగా మనం స్వీట్లు తినేటప్పుడు చూసేది ఏంటి? క్వాలిటీ, క్వాంటిటీ, ఈ రెండు కూడా ఇక్కడ ఉంటున్నాయండి. ఎక్సలెంట్. మీరు ఏమేమి రకాలు పట్టుకెళ్దామని వచ్చారు? ఇప్పుడు గులాబ్ జామ్ తీసుకుందామని వచ్చాం సార్. గులాబ్ జామ్ అంటే మీకు ఇష్టమా? ఇంట్లో పిల్లలకు కూడా ఇష్టమేమో బాగా. ఈ సంక్రాంతి అంటేనే ఇప్పుడు సాధారణంగా ఇదివరకు అయితే ఇళ్లలోనే తయారు చేసుకునేవారు, ఇప్పుడేమో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అంతా ఉమ్మడి కుటుంబాలు పోయినాయి, మామూలు కుటుంబాలే. దాంతో ఆర్డర్లు అయితే మనం ఇవ్వాల్సిందే కంపల్సరీ. మరి సంక్రాంతికి ఏమైనా ఆర్డర్ ఇస్తున్నారా? ఈ స్వీట్స్ అదే అరిసెలే అవి చేస్తారు కదా, అరిసెలు ఇస్తున్నారు. ఆర్డర్లా ఎలా ఉంటాయి? టేస్ట్ బాగుంటాయి? సూపర్ ఉంటాయి సార్, బాగుంటాయి, చాలా బాగుంది. వారంలో ఒకసారి పట్టుకెళ్తారా? కంపల్సరీగా. మీరమ్మా, మీరు ఏం చేస్తారు? హౌస్ వైఫేనా? మీ మామయ్య గారు. మీరే ఊరండి? ఈ ఊరేనా? ఎప్పుడన్నా ఈ స్వీట్లో వచ్చి పట్టుకెళ్తా ఉంటారా? మీరు మీకు స్వీట్లు ఏమి రావా తయారు చేయటం? ఎందుకు నేర్చుకోలేదా మరి? అయ్యో, నేర్చుకోకపోతే ఎలాగండి మరి? అంటే ఎలాగా ఇలా ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ బాగా వాడుతున్నారు. ఎక్కువ రేట్ అవుతాయి ఇప్పుడు. ఇప్పుడు అంత ఓపిక లేదు, అంత టైము లేదు. మీరమ్మా, మీరు? మా పాపేనండి. మీరేం చేస్తారు? చదువుకోండి, 8th క్లాస్. చదువుకుంటున్నారా? స్వీట్లు మరి తినకూడదు, లావ్ అయిపో, అందుకే తింటారు. అప్పుడప్పుడు తింటున్నారు. అంటే రోజు తింటే లావ్ అవుతారు, తినకూడదు అంటారు కదా, అయినప్పటికీ తింటున్నారు స్వీట్లు. అది మొత్తానికి చూసారా, మనం ఇప్పుడున్న యువత చాలామంది స్వీట్లు తినడానికి జంకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే డైటు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిల్లో స్వీట్లకు ఒక భాగాన్ని తప్పించారు కొంతమంది. అయితే చాలామంది ఇష్టం చంపుకోలేక వారు వచ్చి స్వీట్లు తినటం జరుగుతుంది. అలాగే ఈ స్వీట్ యొక్క రుచి చూసిన వారు ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే టేస్టు, నాణ్యత ఇక్కడ ఉంది కాబట్టే మరోసారి వస్తారు. అయితే ప్రస్తుతానికైతే సంక్రాంతి మాసం దగ్గర పడుతుంది, అలాగే 3 నెలల పాటు ముహూర్తాలు ఉండటంతో వీరి డిమాండ్ అంతా ఇంతే కాదు. ప్రస్తుతానికి స్వీట్ల తయారీలో ఈ ప్రాంతంలో ఫేమస్ ఉన్న రాయలం గ్రామానికి ఒక రకంగా చెప్పాలంటే క్యూ కడుతున్నారని చెప్పాలి. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.